అని అందరికి నమస్కారం అండి. నేనైతే మట్టికి మా బుడదానికి ఆనియన్ బొగోడి కింద వేసానండి. ఆ స్కూల్ నుంచి వచ్చిందని చెప్పి స్నాక్స్ కింద తిడతాని చెప్పి వేసి మా బుడదానికి కూడా చాలా ఇష్టం అండి. అంటే చేసేదానం అండి స్మూత్గా కరకరలాడుతా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చేయడం కూడా చాలా ఈజీ అండి. ఇదైతే మట్టికి ఎక్కువ టైం కూడా పట్టదు. ఉల్లిపాయలు 4 ఉల్లిపాయలు తీసుకొని చక్కగా మంచిగా నైస్గా కోసుకుని పెట్టుకోవాలి. ఒక కప్పుడు శనగపిండి, 2 చెంచాల మట్టికి బియ్యం పిండి ఎందుకంటే సగం రెసిపీగా సగం కరకలాడితే చాలా బాగుంటుంది. కొద్దిగా వాము, కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి అండి, కరివేపాకు, 5 ఎల్లుల్లిపాయలు చెదకొట్టిన సగం వేసుకోవాలి. చిటికెడు కారం. నేనైతే మటుకు సాల్ట్ వేయట్లా, ఎందుకు కరగదేమని చెప్పి వాటర్లో కలిపి సాల్ట్ వేసాను అన్నమాట. తగ్గట్టుగా సాల్ట్ తీసి కలిపి వేసుకోవాలి. అది పొడి పొడిలాడుతూ ఉండాలన్నమాట. ఆయిల్ కాగిన తర్వాత మన చేతుల్లోంచి ఏ అంశాలు అదే చక్కడ పొడి పొడిలాడినట్టు ఆడిపోద్ది అనమాట. అది కొద్దిగా టైట్గా కలుపుకోవాలి. ఉల్లిపాయ కడుపునట్టుగా పిండి చాలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఏపు తీసేయండి అండి. సూపర్గా వండితే మా ఇంటి పక్క ఎవడనమాట అందరం కూర్చుని బయటకి తింటున్నాం అనమాట. చాలా బాగుంటుందండి. సూపర్గా వండితే ఈ వీడియో ఇస్తే మీరు లైక్ చేయండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం. జై భవాని.